ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి జూలైలో జరగబోయే ఆన్లైన్ వెబినార్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్ఐపి ప్లాన్ కానీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, మరి రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, కిడ్స్ ఉన్నారు, కిడ్స్ కి సేవింగ్ స్కీమ్స్ కానీ, ఇలాంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఫీజు వచ్చేసి 4444. మరి కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. సార్, చాలా మందికి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం రావట్లేదు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 60,000 శాలరీ ఉన్న పర్సన్ ఒకలే ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు, హౌస్ వైఫ్, ఇద్దరు పిల్లలు, రెంటెడ్ హౌస్, పిల్లల్ని ఎడ్యుకేషన్ చేసుకోవాలి, ఓన్ హౌస్ కూడా లేదు, ఒక కార్ లేదు, ఏమీ లేదు. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకోవాలి అంటే ఎలా కేటగరైజ్ చేసుకోవాలి వాళ్ళ బడ్జెట్ ని? ఫస్ట్ ఏంటంటే ఇంట్లో ఎంత ఖర్చు ఉంది మీరు లిస్ట్ అవుట్ చేయాల్సి ఉంటుందండి. మొత్తం ఎంత ఖర్చు పోతుంది, ఖర్చు నెసరీ కాకుండా అన్నెసరీగా ఏమి ఖర్చు పెడుతున్నారో వాటిని వరకు మనం డిస్కస్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు ఖర్చులు రాయలేదు అనుకోండి, మనకు అది తెలియదు అనమాట. చాలా వరకు ఏంటంటే మనకు తెలియకుండా జొమాటో ఆర్డర్ ఇస్తారు, ఎమోషనల్గా ఆకలి అవుతుందని చెప్పేసి మనం పట్టించుకోము. అవన్నీ లెక్క చూసుకుంటే మంత్లీ తర్వాత చూసుకున్నాం అనుకోండి, 10 మాటలు జొమాటో ఈజ్వల్ టు ట్రిప్కి 150 రూపాయలు ఈజ్వల్ టు అవే ఇంత అవుతుంటాయి. అట్లా ఎమోషనల్ కాకుండా ఒక ప్లాన్డ్గా నువ్వు మొత్తం కనుక డాక్యుమెంట్ కానీ చేసుకుంటే మీ దగ్గర యాప్లు దొరుకుతాయి, ఎక్స్పెండిచర్ యాప్లు దొరుకుతాయి. డైరెక్ట్గా మీరు ప్రతి ఎక్స్పెండిచర్ దాంట్లో లోడ్ చేస్తా ఉన్నాను అనుకో, ఖర్చు పెట్టినప్పుడల్లా అదే చెప్పింది లెక్క ఎంత ఈ మంత్ అని. ఓకే, సో ఆ యాప్లో మొత్తం ఇన్స్టాల్ చేసాం అనుకోండి, మీకు అర్థమైపోద్ది ఎక్కడెక్కడ ఖర్చు అవుతుంది, ఎలా ఖర్చు అవుతుంది. లేదా మాన్యువల్గా ఎక్సెల్ షీట్లో సరే ఈవినింగ్ రోజు లెక్క రాసుకుని సరిపోద్ది. ఈ రోజు ఎంత ఖర్చు అయింది నాకు గుర్తొచ్చినందుకు మొత్తం డాక్యుమెంట్ చేసాం అనుకోండి. ఫస్ట్ ఏంటంటే అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఎక్కడ వెళ్తుంది దాన్ని కట్ చేయాలి. ఎందుకంటే మీరు చెప్పిన లెక్కలో 60,000 రూపాయలు ఇద్దరికి స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నారు, ఆ ఇద్దరి పిల్లల స్కూల్ ఎడ్యుకేషన్ సిరోక 5,000 లెక్కేసుకుంటే, చిన్న స్కూల్ నేను చెప్పేది చిన్న స్కూల్ సిరోక 5,000 వేసుకుంటే, ట్రాన్స్పోర్టేషన్ సిరోక 2,000 వేసుకుంటే వాళ్ళకే నీకు 15,000 దాకా పోతుంది పర్ మంత్. మళ్ళీ ఇంటి రెంటల్ హౌస్ లో ఉంటున్నారు, రెంట్ ఒక 15,000 వేసుకుంటే 30,000 వెళ్ళిపోతున్నాయి. టోటల్ శాలరీలో 50% వేసిపోయింది. ఇక మీకు ఓన్లీ 30,000 ఉన్నాయి. ఇక మళ్ళీ ఫుడ్, ఇటీకి, క్లోత్స్కి, వీటన్నిటికి లెక్కేసుకున్నాం అనుకోండి, సేవింగ్ చాలా టఫ్ అవుద్ది. అందుకని ఫస్ట్ ఏంటంటే వాళ్ళు చేయాల్సిందల్లా ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది ఇంటికి, అందులో అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది దాన్ని కట్ చేయాలి. రెండోది, రెంట్ కనుక ఎక్కువ అవుతుంది అనిపించింది అనుకోండి, డబుల్ బెడ్రూమ్లో ఉంటే సింగిల్ బెడ్రూమ్ షిఫ్ట్ అవ్వండి. ఇల్లు ఎంత ఎక్కువ ఉందని దాన్ని బట్టి రిచ్ ఉండదు, ఎంత కంఫర్ట్గా ఉన్నదాన్ని బట్టి రిచ్నెస్ ఉంటుంది. కాబట్టి మీకు ఇల్లు ఒకళ్ళు ఎక్కువ సేవ్ అవ్వటం లేదనిపించేస్తే డబుల్ బెడ్రూమ్ నుంచి సింగిల్ బెడ్రూమ్ షిఫ్ట్ అవ్వండి. మూడోది, ఇన్కమ్ పెరిగే ఛాన్స్ ఏదైనా చూసుకోండి. స్కిల్ ఇంప్రూవ్మెంట్ ద్వారా ఇన్కమ్ పెరుగుతుంది. లేదు అంటే పార్ట్ టైం జాబ్స్ లేదా ఈవినింగ్ టైంలో అడిషనల్ వర్క్ చేయడం ద్వారా, లేదా ఏదైనా ఎంటర్ప్రినర్గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి చేయొచ్చు. రెండోది, అట్లా కూడా అవటం లేదు, ఇంట్లో స్పౌస్ ఖాళీగా ఉంటుంది ఏంటి, ఆమె ఎడ్యుకేటర్ అనుకోండి, ఆమెకి ఏదో ఒక జాబ్. ఎందుకంటే కిడ్స్ ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు ఆల్రెడీ, ఆమె ఇంపార్టెన్స్ ఇంతకుముందు అంత లేదు, ఇప్పుడు టైం ఉంటుంది. కాబట్టి ఆమెను కూడా జాబ్ పంపించడం ద్వారా, లేదా ఏదైనా హోమ్ బేస్డ్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయడం ద్వారా ఎంతకంత ఇన్కమ్ జనరేట్ అవుద్ది కదా. ఈవెన్ ఆ టైంలో మంత్లీ ఈవెన్ 5,000 వచ్చినా సరే ఎక్స్ట్రా ఉంటుంది, నీకు 25 years తర్వాత 1 రూపాయలు ఫామ్ అవుద్ది. ఈ 5,000 రూపాయలు రావట్లేదు అనుకోండి, 25 years తర్వాత ఇదే లైఫ్ కదా, ఇంకా ఇదే లైఫ్. అందుకని మీరు ఎంత ఎక్కువ మనీ సేవ్ చేయగలిగే, ఆ సేవింగ్ తీసుకెళ్ళేసి ఎంత త్వరగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే, ఎక్కడైనా సరే 20% అని అబోవ్ వచ్చే చోట కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే ఈ మనీ గ్రో అవుతూ ఉంటుంది అనమాట. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో మీ ఇంట్లో 2 ఇన్కమ్ వచ్చినట్టు ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మీకు మ్యూచువల్ ఫండ్లో ఒక 50 లక్షల కార్పస్ చేరిద్దో, అప్పుడు ఎంచక్క ఈ డబ్బు మీ శాలరీ ఎంత వస్తుంటుంది అనమాట. అందుకని సాధ్యంత వరకు ఇంట్లో ఎక్కువ మంది వర్క్ చేసేలా చేసుకోవాలి, ఖర్చులు తగ్గించేలా చూసుకోవాలి, అండ్ మనకు వచ్చే ఖర్చులు తగ్గట్టు లైఫ్ స్టైల్ ఉండాలి. పక్కింటి వాళ్ళు చూసి, ఎదురింటి వాళ్ళు చూసి మనం ఇన్స్పైర్ అయ్యే లైఫ్ స్టైల్ ఖర్చు పెట్టకూడదు, అఫోర్డబిలిటీని బట్టి చూడాలన్నమాట. అందుకని మనకి 60,000 వస్తుంది కదా, మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో మీ ఖర్చు 45,000 లోపు ఉండాలి, 40,000 లోపే ఉండాలి. మీరు ఏం చేస్తారనేది అనవసరం. అక్కడ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ మానేసి గవర్నమెంట్ స్కూల్ పంపిస్తావా? చాలా మంది గవర్నమెంట్ స్కూల్ అనేది ఇన్స్టిట్యూటల్ ఫీల్ అవుతారు. అండ్ బిలో మీ బోర్బండ్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఎంత కాంపిటీషన్ తెలుసు అక్కడ సీట్ రావాలంటే. అక్కడ యావరేజ్ స్కోర్ వచ్చి అందరికి 80 పైన వస్తుంది బై డిఫాల్ట్. ఇంగ్లీష్ మీడియం చాలా మంది గవర్నమెంట్ స్కూల్ అనగా చాలా ఈజీ అనుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్లో నీకు సీట్ రాదు, ఇంగ్లీష్ మీడియంలోకి రాదండి. అందుకని మనకున్న లైఫ్ స్టైల్లో సాధ్యంత వరకు పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అందులో డౌట్ లేదు. బట్ అదే టైంలో మనం మనీని కూడా ఆప్టిమైజేషన్ చేసుకోవాలి. మంచి స్కూల్లో తక్కువ రేటుకి వచ్చే చోట చూసుకోవాలి. అండ్ ట్యూషన్స్ మానేసి మనమే చెప్పుకునేలాగా ఉండాలి. ఇంట్లో ఎవరైనా ఖాళీగా ఉంటుంటే వాళ్ళ చేత వర్క్ చేయించుకోవాలి.
మన స్కిల్ ఏమైనా అండర్ యూటిలైజేషన్ అవుతుందేమో అని చెప్పేసి దీన్ని ఇంప్రూవ్ చేసుకొని ఎక్కువ మనీ వచ్చేలా చూసుకోవాలి. అందుకని ఇన్కమ్ పెంచుకోవటం అనేది ఫస్ట్ కోర్ కాన్సెప్ట్. తర్వాత ఖర్చులు తగ్గించుకోవటం అనేది సెకండ్ కాన్సెప్ట్. మూడోది ఎంతకంత సేవ్ చేసుకుంటే ఇన్వెస్ట్ చేయడం మూడో కాన్సెప్ట్ అనమాట. కాబట్టి మీ ఖర్చులు మీ స్కిల్ పెంచుకోవటం ద్వారా ఇన్కమ్ పెంచుకోవటం ద్వారా బీన్ అవుతుంది. ఖర్చులు తగ్గించుకోవటం ద్వారా అండ్ సేవింగ్ చేయడం ద్వారా మనం పెంచుకోవచ్చు. మంత్లీ అట్లీస్ట్ 10,000 to 15,000 మీరు సేవ్ చేస్తున్నారు అంటే కనుక అంటే 20 years తర్వాత మీకు దరిద్రం తీరిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇంకా చాలా మంది సార్ ఈ ఎమర్జెన్సీ ఫండ్ అంటారు కదా, సో ఇంత ఉన్నా కూడా మెడికల్ గా ఎప్పుడు ఏదవుతో తెలియదు. అది కంపల్సరీ అండి. మన దగ్గర అమౌంట్ ఉంది అనుకోండి, ఇంట్లో ఏదో ఎవరికన్నా హెల్త్ బాగాలేదు, హాస్పిటల్ అర్జెంట్ పోవాలి, పోస్ట్పోన్ చేయలేం కదా. అందుకని ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయడం మ్యాండేటరీ, అందులో డౌట్ లేదు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయండి. ఎంత ఉండాలి అంటే మినిమం 1 monthకి ఎంత ఖర్చు వద్దో అంత పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ అంటే 6 months దాకా ఉంచుకోవచ్చు, డిపెండ్ అపాన్ ద అఫోర్డబిలిటీ. రెండోది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి మీరు కంపల్సరీగా, ఎందుకంటే ఫ్యామిలీ హెడ్ కదా, మీకు ఏమైనా ఏంటంటే ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది. అందుకని మీరు ఏం చేయాలి, టర్మ్ ఇన్సూరెన్స్ చూసుకోవాలి. ఫ్యూచర్ ఎర్నింగ్స్ డిపెండెన్స్ బేస్గా తీసుకొని మీరు 1 కోటి 2 కోట్ల ఎంత తీసుకోవచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. 3 హెల్త్ ఇన్సూరెన్స్, మీ కంపెనీ వాళ్ళు ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ. దాంతోపాటు అడిషనల్గా ఫ్యామిలీ మొత్తం తీసుకోండి, ఎందుకంటే ఏదైనా హెల్త్ ఖరాబ్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారనుకోండి, సంపాదన మొత్తం తీసుకెళ్ళిపోద్ది ఒకసారిగా. అందుకని కంపల్సరీగా ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయాలి, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్, ఈ 3 మెయింటైన్ చేసిన తర్వాత ఇప్పుడు డబ్బులు సేవింగ్స్ అంతా మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎక్కడైనా సరే 28% ఎక్కడ వస్తుందో మీకు వస్తుందో అక్కడ పెట్టుకోవడం ద్వారా దీన్ని చేసుకుంటూ పోవాలన్నమాట. అందుకని ఫైనాన్షియల్ లిటరసీ మీకు ఉండాలి, ఎంతకంత ఉండాలి. మీరు ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అని తెలియనప్పుడు మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ఉంటాయి చూడండి, లేదా మీకు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు కదా, ఇలాంటి అటెండ్ అవడం ద్వారా మీకు క్లారిటీ వస్తుంది అనమాట. మొత్తానికి ఎర్నింగ్స్ పెంచుకోవటం, ఎక్స్పెండిచర్ తగ్గించుకోవటం, ఆ మిగిలిపోయిన డబ్బుని ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం దరిద్రాన్ని బాగా తగ్గించుకోవచ్చు అనమాట. కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయడం స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2 టర్మ్ ఇన్సూరెన్స్, స్టెప్ నెంబర్ 3 ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్. ఈ 3 తర్వాత బిగిన్ చేయండి ఇన్వెస్ట్మెంట్ చేయడం. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.